హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మన వైజాగ్లో 3rd ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ అయితే అయిందనమాట మన వైజాగ్లో. సో దానికైతే నేను వెళ్ళాను, ఆల్రెడీ ఫుల్ వ్లాగ్ తీసి పెట్టేశాను గైస్. సో ముందు చూడండి. ఇది వచ్చేసి January 9th అండ్ January 10th అయితే అయ్యింది ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది. అండ్ సింగర్ నహీద్ అఫ్రీన్ అక్క, అలానే సింగర్ మొనాలి ఠాకూర్ అక్క కూడా వచ్చారనమాట. అంతేకాదండి సెంట్రల్ మినిస్టర్స్, అలానే ఎంతోమంది విఐపీస్, అలానే సెలబ్రిటీస్ కూడా వచ్చారనమాట. సో గాయస్, ఇక్కడ చూసారా ప్లే జోన్కి వెళ్ళే ముందు ఇలా మిక్కీ మౌస్ అండ్ అలానే మినీ మౌస్ కూడా ఉంది. సో చూసారు కదా, వాళ్ళతో కూడా ఫొటోస్ అయితే తీసేసుకున్నా గాయస్. సో ఇంకా అయిపోయింది కదా, భలే హ్యాపీ అయితే అనిపించింది. సో అంతా నా సరదా వేరు. అండ్ ఇక్కడ ప్లే జోన్ అనమాట. సో గాయస్ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. ఇదిగోండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అందరూ. అండ్ ఎంట్రీ కూడా ఫ్రీ గాయస్. అండ్ ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ని ఎందుకు చేస్తున్నారు అంటే, ఇండియాలో లైట్ హౌస్ హిస్టరీని అందరికీ తెలియపరచడం కోసం, అలానే టూరిజంని బూస్ట్ చేయడం కోసం, అలానే మన కోస్టల్ కమ్యూనిటీని సెలబ్రేట్ చేయడం కోసం ఈ విధంగా లైట్ హౌస్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారనమాట. ఫస్ట్ లైట్ హౌస్ ఫెస్టివల్ వచ్చేసి గోవాలో అయితే చేశారు గైస్. సెకండ్ లైట్ హౌస్ ఫెస్టివల్ వచ్చేసి ఒరిస్సాలో అయితే చేశారు. అండ్ థర్డ్ లైట్ హౌస్ ఫెస్టివల్ వచ్చేసి మన వైజాగ్లో అయితే చేశారు గాయస్. సో చూస్తున్నారు కదా, ఇదిగా ఉంది. ఈ క్లిప్స్ వచ్చేసి నేను మన ముందు పెట్టిన ఫుల్ వ్లాగ్లో నేను యాడ్ చేయడం అయితే మర్చిపోయాను గాయస్. సో ఇంకా అందుకే మళ్ళీ ఒక సపరేట్గా వీడియో పెడుతున్నా. సో చూస్తున్నారు గాయస్, ఇదిగా ఉంది. ఎందుకంటే నాతో పాటు మీరు కూడా మిస్ అవ్వకూడదు కదా, కొన్ని క్లిప్స్ చాలా బాగుంటాయి అందుకు. సో ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, వెంటనే లైక్ చేసేయండి వీడియోని, ఓకేనా? సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఫుల్ వ్లాగ్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.